ఇదిగో ఆత్మను బట్టి, ఆత్మకి సంబంధించినటువంటి ఆహారము ఏంటి? దేవుని మాటలు, దేవుని గురించిన పాటలు. ఎక్కడన్నా సహోదరులు కూర్చున్నారనుకోండి, ఎవరి గురించి మాట్లాడాలి? ఇదిగో ఆ అన్న అలాగా, ఈ అన్న ఇలాగా, ఒకప్పుడు అలా ఉండేవాడు, ఒకప్పుడు ఇలా ఉండేవాడు, ఇప్పుడు ఇలా ఉన్నాడు. ఇవి అనవసరమైనవి. దేని గురించి మాట్లాడాలి? అక్షయమైన దాని గురించే మాట్లాడాలి. నాశనం లేని దాని గురించే మాట్లాడాలి. ఏంటి నాశనం లేనిది? దేవుని మాటలు, ఆత్మ. ఇప్పుడు ఆత్మని నువ్వు ఎక్కడికి నడిపించాలి? ఇది నీ సహోదరునికి లేనిపోని మాటలు చెప్పి ఆత్మని పాతాలని దోహేస్తావా? లేదా దేవుని మాటలు చెప్పి ఆత్మని మరి నిత్యము ఉండే ఆ మహాలోకానికి నడిపిస్తావా? ఎక్కడికి నడిపిస్తావు? నిత్యము ఆ ఆత్మ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండే ఆ పరలోకానికి చేరుకోవడానికే ఇన్ని ప్రయత్నాలు, ఇన్ని ప్రయాస, ఇన్ని కష్టము, ఎన్ని సెమినార్లు అండి, ఎన్ని బైబిల్ తరగతులు. దేని కొరకు? ఈ శరీరం కాదు, శరీరం గురించి అయితే కాదు, శరీరానికైతే కాదండి, ఆత్మను పాతాళం నుంచి తప్పించాలనే ఈ ప్రయత్నం.